పవన్ కళ్యాణ్ గారు లేరు ఉగాది రోజు ఎక్కడ పోయాడు అని అడిగింది. దాని గురించి చెప్పండి. ఢిల్లీ వెళ్ళొచ్చేపాటికి కళ్ళు సరిగ్గా కనపడతలేదని అనుకుంటున్నాను. ఢిల్లీ వెళ్ళొచ్చేపాటికి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా సెకండ్ ఇచ్చారు కదా, ఇక ఆకాశంలోకి వెళ్ళిపోయిందేమో అందుకని చెప్పేసి ఎవరు కనపడతారు ఆమె గారికి. వాళ్ళ అన్నగారు మళ్ళీ పీటల మీద పీటలు కాదు కుర్చీలు, కుర్చీలు చేసేసారు కదా, అవి ఇటు మీద కూర్చొని పూజలు చేసేపాటికి వాళ్ళ అన్నగారు బా అసలు ఏం భూమి మీద కనపడతారు ఆమెకి. భూమి మీద ఆకాశం ఏదో తేడా తెలియ ఇట్లా మధ్యలోకి వచ్చేసింది. మళ్ళీ ఒక్క దెబ్బ గట్టిగా పడింది అనుకో, అప్పుడు కిందకి కనపడింది ఆకాశం అన్నీ కనపడి 2 ఏడుపులు ఏడ్చి మళ్ళీ సానుభూతిగా మాట్లాడింది. ఏ పార్టీలోకి అడుగుపెట్టినా సన్నాసి అమ్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీలోకి అడుగు పెట్టింది ఆయన పైకి పంపిన పరమ దరిద్రపు అడుగు. ఆ అడుగు ఏం అడుగు? అది పరమ దరిద్రపు అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేలుకుని ఈ అడుగుని బయటపడేస్తే ఆయన పార్టీ ఒక కొత్త వెలుగు నిండిద్దని మేము అనుకుంటున్నాం. వైఎస్ అభిమానిగా మేము కోరుకుంటున్నాం. ఒక్క రోజైనా పాలు పితకల. ఏదో బాలకృష్ణ సినిమాలో ట్రై చేసింది, కాలు పెట్టి ఒక్క తన్నుదని నేను గేద ఒక్క తన్నుకి ఏడబడిందో తెలియలే, మళ్ళీ కనపడలే సినిమాలో. ఒక్క తన్నుకి పాలు పెతకడానికి వెళ్ళింది, ఒక్క తన్నుదనే పడికి ఏడకో వెళ్ళి పడింది, మళ్ళీ కనపడలే సినిమాలో. మళ్ళీ సేమ్ అదే తన్ను కావాలని చెప్పేసి బాగా ఆశపడుతుంది. అందుకే టీడీపీ వాళ్ళు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంకా కౌంటర్ ఇవ్వాలి, అది సరిపోలేదు. ఎందుకంటే బయటకు వచ్చి ఏడవలేదు కదా, అందుకని చెప్పేసి నేను చెబుతున్నానమ్మా. రోజమ్మ నీ మీద ఒక అభిమానం ఉంది సినీ ఫీల్డ్ పరంగా, అది చెడగొట్టుకో మాకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా ఆదరిస్తున్నారు జనం ఈ మధ్యకాలంలో. నువ్వు అడుగు పెట్టావు 11 సీట్లు పడిపోయాడు ఆయన, ఇంకొక అడుగు పెట్టకుండా కథ బయటికి వెళ్ళిపోయావు అనుకో, ఆయనకి ఏదైనా అవకాశం ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ అన్నా కొద్దిగా ఆనందపడతారు అని నేను కోరుకుంటాను. అంటే ఇప్పుడు ఆమె ముఖ్యంగా నగరిలో రాజకీయం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే గెలిచిన టైంలో ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఉండి మాట్లాడుతుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆమె ఒకసారి నగరంలో తిరుగుతున్నప్పుడు, మొన్న తిరుగుతున్నప్పుడు ఆ మొహం దిగిన వాళ్ళు లేరు, మొహం మీదే చీపిరేశారు. నువ్వు వీడియోలు చూసేవాలేదు, మొహం మీదే చీపిరేశారు. మరి పట్టించుకోదు, రాజకీయాలంటే ఇంతే అన్న ఆమె. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కల. ఒక్క విషయం ఏంటంటే బిఎన్ నాయుడు గురించి మాట్లాడుతుంది. ఆయన జోలికి ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సాగుకొట్టాడమ్మా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, నువ్వు అది ఆలోచించకుండా ఆయన జోలికి వెళ్తున్నావు. ఆయన దెబ్బ ఏందనేది నీకు కళాఖండగా చూపిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే బిఎన్ నాయుడు గారు కూడా సూపర్ 6 ఎట్టా కొట్టారో సేమ్ అట్టాగే ఈమెను కూడా ఒక 6 కొడితే బాగుండిద్ది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 6 అమ్మ, నువ్వేదో అనుకో మాకు, సరేనా? వైసీపీ నాయకులు అందరూ అదే విధంగా మాట్లాడుతున్నారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేదమ్మా. టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకున్నారు చూసా, బూతులు రాయుళ్ళు వీళ్ళు తప్ప వైసీపీలో ఉన్న వాళ్ళందరూ సంస్కారంగానే మాట్లాడుతున్నారు. మాట్లాడే విధానం ఉంది, అడుగుతున్నారు. పాపం ఆయన ఎవరమ్మా కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చి కూడా అసెంబ్లీలో గట్టిగా 4 క్వశ్చన్లు అడిగారమ్మా. 10 మంది సమాధానం చెప్పేటట్టు చేశాడు. మీరు 11 మందితో 1100 మంది అనే డైలాగ్ వదిలేటట్టు చేశాడు పవన్ కళ్యాణ్కి. మరి అట్లాంటి మంచి ఆయన ఉండడు వైసీపీ పార్టీలు. ఇలాంటి పనికిమాలిన దైత్యులు మాటలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాక జీతం తీసుకుంటా గవర్నమెంట్కి న్యాయం కాదు అన్యాయం చేస్తున్నారు. గవర్నమెంట్ సొమ్ము ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లా, జీతం ఎందుకు తీసుకుంటున్నారో అదే అర్థం కావట్లా. రూపాయి తీసుకుంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ రూపాయి అయినా గవర్నమెంట్ సొమ్మేగా, ఎందుకు తీసుకుంటున్నారు? ఆ రూపాయి అసెంబ్లీకి రావాలి కదా. మరి ప్రెస్ మీటింగ్ పెడతాడు, ఆ ప్రెస్ మీటింగ్లో ఏమైనా సడన్గా చదువుతాడా? 9 తర్వాత 8 అంటాడు, 1923 ఆంధ్ర రాష్ట్రం అంటాడు, 1923 అంటాడు. నవ్వుకోవాలా, ఏం చేయాలి చెప్పు? ఇక ఈ సోషల్ మీడియా ఉందంటే దించేస్తుంది పై నుంచి కింద దాకా, ఒక్క పదం దొరికితే చాలు. మరి అట్లాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడే విధానమైన అసెంబ్లీలో మాట్లాడు. ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక గంట మాట్లాడు. ఆయన కాళ్ళు రగరేసేయాలరా, నేను మళ్ళీ గెలిచినాక అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు. అట్లాగే నువ్వు చెయ్యి. నువ్వు యువకుడువయ్యా, ఆయన 60 సంవత్సరాలు ముసలాడే పందెం కాసి వెళ్ళినప్పుడు నువ్వు యువకుడు ఏం మాట్లాడకపోతే ఏమనుకోవాలి చెప్పు? ప్రజల్ని పలకరించాలంటే ఆయనకి పిల్ల ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి పండగ ఉంటుంది. అంతేకాదు జనాలకి ఒకటి ఉంటుంది. ఒకది అంటే ఏంటంటే కొత్త సంవత్సరం పూట ఫ్యామిలీతో గడపాలని ఆయనకు ఉంటుంది. ఆయన చూసుకోవడం ప్రతి ప్రజలను చూసుకుంటున్నాడు. లేదా నీ ఇంటికి వచ్చి పచ్చడి చేయాలా చెప్పు, నేను చేస్తాను వచ్చి ఉగాది పచ్చడి. లేదా ఉగాది పచ్చడి ఏమన్నా లేదా, పులుపు కానీ కారం కానీ మేము ఇస్తాం కావాలితే. మాట్లాడితే ఏలెత్తి చూపించున్నా పవన్ కళ్యాణ్, నీకు ఏ వంక దొరకలేదు. పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే చెప్పు, రప్పిస్తా అన్నీ. అంతేగాని ఇలాంటి మాటలు అనొద్దు, ఓకేనా? ఏది పడితే అది మాట్లాడితే బాగోదు. రోజమ్మ నీకు ఏదో షోలే పెడతాం, కొత్తగా షోలు వస్తున్నాయని చూడు, జంటలు అంట జంటలు. అందరు పితుకుతామో, పాలే పితుకుతామో, బ్లడ్డే పితుకుతామో, కంగారు పడక టైం వస్తుంది, అందరికీ పితుకుతాం. మేము మామూలుగానే మేము ఇంకా ఏం చేయకుండానే నీకు చెమటలు కారుతున్నాయి. ఇంకా మామూలుగా ఉంటే నీకు రక్తం కారుతుంది. అవునండి, అందరూ మాట్లాడతారు. కొత్త సంవత్సరం పూట ఏంటంటే మంచి పనులు చేస్తున్నారని ఉడికిపోయి ఎంత కావాలని రాళ్ళు వేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు రోజా వచ్చి గాడిదలు కాస్తున్నారా? పండగ రోజు వచ్చి బయట చేయాలి కదా,
ఒక డిప్యూటీ సీఎం కదా, మా మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారే పూజ చేశారు, మరి మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తారు. అండి చెయ్యాలండి, చేస్తారు, అందరూ చేస్తారు. ఆయన ఏంటి ఇంట్లో చేయాలో ఎక్కడ చేయాలో నువ్వు చెప్పేసి పని లేదు. జనాలకి ప్రేమ ఇక్కడ ఉంటాడు, ఆయన కొద్దిగా గుండెల్లో ఉంటాడు. మీకులాగా అచ్చులు చేసేసి దొంగతనాలు చేయించేసి గంజాలు కాల్ చేసేసి జనాలు ఏడిపించడం ఇవన్నీ చేసేది మీరు. రోజమ్మా గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనడానికి నువ్వు సరిపోలేవు. నీకు కావాలంటే ఏదైనా షోలో మాట్లాడతాం, కొత్తగా షో వచ్చిందంట జంటలకి, లేదా నేను కూడా జంటగా వస్తాను నీతో పాటు, మన జంటకి వెళ్దాం. అంతేగాని పవన్ కళ్యాణ్ మాట్లాడితే గాజులు కడుతున్నాం ఇది కడుతున్నాం కాదు. ఆవిడ గారితో కలిసి కూర్చోవచ్చు కదా, పూజ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. దాని గురించి అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు భార్యతో చేయాలని అవసరం లేదు, లేకపోతే వీళ్ళతో చేయాలి కాదు. పూజ ఫ్యామిలీతో ఎవరితోనే చేయొచ్చు. ఇప్పుడు గుడికి వెళ్తాం, ఇప్పుడు టైం దారిలో ఎదురవుతుంది, భార్య ఇంటికాడ ఉంటుంది, నేను ఇప్పుడు భార్యను తీసుకొని రావాలా లేదా నేనే వెళ్తానా? దేవుడు ఎవరైనా వెళ్ళాల్సిందే, ఒకళ్ళన్నా వెళ్తారు, ఇద్దరన్నా వెళ్ళొచ్చు. జంటకి వెళ్ళాలని రూల్ లేదు కదా, గుడి కన్నా పూజ అన్నా ఎవరైనా చేసుకోవచ్చు. ఉగాది పండుగ ముందు మతం అంటే క్రిస్టియన్స్ తెలుగు వాళ్ళు అన్న భేదాన్ని ముందుకు తీసుకొచ్చింది, దాని గురించి అది బాధే కదండి, భేదమే కదా. ఇప్పుడు అలాగంటే వైఎస్ఆర్ పార్టీలోనే మా జగనన్న ఉన్నాడు, మా జగనన్న క్రిస్టియన్నే. ఇప్పుడు అలా అంటాం తప్పే కదా మరి. అంటే ఏంటంటే గొడవలు పెట్టడం అండి కావాలని, ఏంటంటే హిందూ ముస్లిమ్స్కి ఈ క్రిస్టియన్కి గొడవలు పెట్టడానికి కారణం వేలే. జగన్ కూడా ఉగాది రోజు వాళ్ళు గుడి దగ్గర వెళ్ళి పూజ చేయకుండా పార్టీ ఆఫీస్ లో అంటే అక్కడ పార్టీ ఆఫీసులో ఎందుకంటే ఉగాది పచ్చడి అంటే గుళ్ళో ఉంటది, మందు కూడా పార్టీ ఆఫీసులో ఉంటది కదా. అది కూర్చుంది కుర్చీలు కాదు పీటలే అంటున్నారు. నువ్వు చూసావు కదా, కుర్చీలా పీటల? కుర్చీలో పీటలో అందరికీ తెలుసు, జనాలకి అందరికీ ఎవరేం చేస్తారు. వాళ్ళు కుర్చీలే పీటలు వేసుకోరు, కదలలేరు వాళ్ళు. అంటే పీటలు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. పీటలు ఎవరో కుర్చీలండి, కుర్చీలు వేసుకుని పెగ్గలు వేసుకొని తాగడమే. ఇప్పుడు అంతా పూజ చేయాలంటే వాళ్ళు గుడికెళ్ళి చేయాల్సి కదా, పార్టీ ఆఫీసులో చేసి పని లేదు కదా. అక్కడ ఏంటంటే ముందా చొక్కా అన్నీ ఉంటాయి కాబట్టి అలా కావాలని చేసి అది.